పరిశుద్ధులైనటువంటి మీకు, ప్రభు పరిచారకుడైన నేను పదే పదే ప్రాధేయపడి చెబుతున్నటువంటి విషయం ఏంటనంటే, భగవంతుని మందిరానికి, భగవంతుని యొక్క సత్యాన్ని, ఆవిష్కరించబడినటువంటి అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి, అభ్యాసము గావించడానికి మాత్రమే దేవుని మందిరానికి రండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్. People come, sit for some time, sing, dance, offer something, have a cup of tea, have a chat. It is not a club. It is something different. Altogether it is a different thing. ఒక ప్రత్యేకమైనటువంటి కారణముతో నీవు భగవంతుని యొక్క ఆరాధనకు వస్తున్నావు. అందులో భాగంగా ఏంటనంటే ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం. ఈ రోజున ఇవ్వబడినది చాలా గొప్ప అంశం. దట్ ఈస్ ఆర్డైన్డ్ మినిస్ట్రీ మార్క్డ్ బై ద వూండ్స్ ఆఫ్ క్రైస్ట్. అభిషక్త పరిచర్య. క్రీస్తు యొక్క పంచ గాయములతో కాదు 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 దేహమంతా వేల గాయములతో ముద్రింపబడినటువంటి ప్రతి గాయముతో నింపబడడానికి అభిషేకించబడినటువంటి వారిని జ్ఞాపకము చేసుకునే పరిచర్య ఇది. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ గివెన్ అవర్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు స్టాండ్ స్వామి. మన కాలంలో 30 సంవత్సరాల క్రితం పరిశుద్ధ పరిచర్య కొరకు తన్ను తాను అభిషక్తునిగా పిలువబడినటువంటి స్టాండ్లెస్ లౌడ్ స్వామి, ఎ జెస్యూట్ ప్రీస్ట్ ఫ్రమ్ తమిళనాడు, హూ ఈస్ వర్కింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్స్. 84 సంవత్సరాల్లో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా తీవ్రవాది అనేటువంటి నెపము మోపబడి సరైనటువంటి వైద్యము అందకుండా ఆసుపత్రిలో అతడు పార్కిన్సన్ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు, గ్లాసుతోని నీళ్లు తాగలేకపోయినప్పుడు కోర్టు వారికి ఒక స్ట్రా ఇవ్వండి, నేను స్ట్రాతో నీళ్లు తాగగలుగుతాను అన్నప్పుడు కోర్టు వారు స్ట్రా ఇవ్వడానికి నిరాకరించబడినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అతడు చేసినటువంటి చివరి స్టేట్మెంట్, ఆయన ఇంటర్వ్యూ మీరు చూడండి. చివరి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఒక్క స్టాండ్ స్వామిని చంపితే క్రీస్తు చెందించినటువంటి ప్రతి రక్తపు బొట్టులో 1000 స్టాండ్ స్వామిలు ప్రాణం పోసుకుంటారని సెలవు. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్ అనరా మీరు? అనుండ్రి, మనం కూడా అనొచ్చు, మనమే అనాల, వేరోడు అనొద్దు. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. ఓ చేయలేపరం, ఇది కూడా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్. అటువంటి పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాట్ ఈస్ ఆర్డినేషన్? ఈ ఆర్డినేషన్ అనగానే ఇంకొక భావన మనకు కలుగుతుంది. ఏంటంటే ఇది అయ్యగార్లకు సంబంధించిందిలే అనుకున్నారా లేదా? నీ వద్ద చెప్పండి. చెప్పరు, అట్లా నవ్వుతారు నన్ను చూసి. అనుకున్నారా లేదా? ఎన్నుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు, బయట కూర్చున్న వాళ్ళు కూడా చెప్పచ్చు, నో ప్రాబ్లం. ఆర్డినేషన్ సండే అనగానే అయ్యా ట్రెజరర్స్ ఆఫ్ విల్సన్ అన్న మాకు సంబంధించింది కాదులే అయ్యగారు, మనం ఆరాం పరాకత్ కూర్చుందాం, ఏమన్నా జరిగిన తంతు తతంగం మనకు సంబంధం లేదు. బట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యువర్ అటెన్షన్ బికాస్ చిల్కల్గూడ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్ చర్చెస్ ఇన్ ద డైసిస్ ఆఫ్ మెదక్. ఒకవేళ నేను ఈ సత్యాన్ని కనుక మీతో పంచుకోకపోతే ప్రభువు సుముఖములో పాపము చేసిన వాడనైతానేమో. రాగానే నేను జార్జి గారితో అన్న మొదటి మాట ఏంటనంటే, జార్జి రోజు ప్రసంగం ఎట్లా అంటే, పట్టుమంటే పాము కోపం మిడుగుమంటే అట్లున్నది నా బతికి రోజు జార్జి అని చెప్పిన. కొంత సమయం మీ యొక్క ధ్యానం నేను నా వైపు ఆకర్షితులుగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఆర్డినేషన్ ఈ దినాలలో చాలా ఫ్యాన్సీ పదం. ఆర్డినేషన్ చాలా పవిత్రమైన పదం. ఆర్డినేషన్ అన్న దాని కొరకు అది చాలా కమర్షియల్ పదం కూడా, చాలా కమర్షియల్ పదం. నేను ఏసీటీసీలో జాయిన్ అయిన తర్వాత చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, అయ్యగారు మాది బీసీఎస్ అయిపోయింది, బీడీ అయిపోయింది, అది అయిపోయింది, ఆర్డినేషన్ మాకు ఇవ్వవా అయ్యగారు అంటారు. అరే బాబు, నాకేమో కూడా ఆర్డినేషన్ ఇచ్చింది, నేను మీకు ఏడిస్తా ఆర్డినేషన్. ఎందుకయ్యా అంటే నాకు ఆర్డినేషన్ కావాలి అయ్యగారు.
మీకు కావాలంటే ₹1,00,000 ఇస్తాను నేను ఆర్డినేషన్. బట్ ఐ నీడ్ ఆర్డినేషన్. వై సో మచ్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్? Ordination has a greater demand in the Christian circles. Do you know that? తెలుసా తెలియదు? అట్లా చూస్తారు నన్ను. ఏదో నేను దుబాయ్లో మాట్లాడుతున్నట్టుంది ఇప్పుడు పరిస్థితి నాకు. Isn't it? People crawl for it. People die for it. People go to any extreme extent that I need ordination. ఏమున్నది భయ్ ఇంత ఆర్డినేషన్లా? Let us think. ఆర్డినేషన్ అనేటువంటి పదం మీకున్నటువంటి అవగాహన నాకు తెలియదు, కానీ వాస్తవికంగా సైంటిఫిక్గా ఈ ఆర్డినేషన్ అనేటువంటి పదం లాటిన్ పదమైనటువంటి ఆర్డినేషా అనేటువంటి పదము నుంచి ఇది ప్రాణం పోసుకుంది. ఆర్డినేషా అనే లాటిన్ పదం యొక్క భావం ఏంటనంటే, ఈ రోజున మనం అనుకుంటున్నట్టు తెల్ల దుస్తులు ధరించి తల మీద చేతులు పెట్టి వీరిని పరిశుద్ధులు అని పిలవడం కాదు. ఆర్డినేషా అనగానే దాని భావం ఏంటనంటే టు అరేంజ్, టు కీప్ థింగ్స్ ఇన్ ఆర్డర్, టు అపాయింట్. ఇది దాని భావం. టు అరేంజ్, టు కీప్ థింగ్స్ ఇన్ ఆర్డర్, టు అపాయింట్ టు అన్ ఆఫీస్. దీని భావం వచ్చేటువంటిది ఐషియా గ్రంథంలో ఈ పదాన్ని వాడినప్పుడు సిద్ధపాటు అనే పదం కూడా వాడబడ్డది. టు ప్రిపేర్, ఐజయా 30:33. లేటర్ ఆన్ టు మేక్ సామ్స్. అమ్మ బైబిల్ తెరవద్దు, నేను తెరుస్తలేను బైబిల్, నేను తెరవా, మీరు కూడా తెరవకండి దయచేసి. టు మేక్ సామ్, టు అపాయింట్ టు ఎన్ ఆఫీస్, 1 Chronicles 17:9. టు ఆర్డైన్ అనేటువంటి ఈ పదానికి ఆంగ్లములో 35 అర్థాలు ఉన్నాయి. There are 35 different meanings in English to ascribe to the word to ordain. There are 11 Hebrew OT words which gives a sense, I mean it, a sense of ordination. There are 11 words. There are 21 words in apocryphal Greek to give a sense, a meaning of ordination. And King James Version, probably the first English translation version from the Latin. ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో 20 సార్లు ఆర్డినేషన్ అనే పదం వాడినప్పుడు, జాగ్రత్త గమనించండి, 20 సార్లు కింగ్ జేమ్స్ వర్షన్లో ఆర్డినేషన్ అనే పదం వాడినప్పుడు కేవలము 2 సార్లు, యాక్ట్స్ 14:23 అండ్ టైటస్ 1:5, 2 సార్లు ఈ పరిచారిక ధర్మము కొరకు ఈ ఆర్డినేషన్ అనే పదం వాడబడ్డది. తక్కిన 18 సార్లు విభిన్నమైనటువంటి అర్థాలు ఇవ్వడానికి ఆర్డినేషన్ అనేటువంటి పదం వాడబడ్డది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆర్డినేషన్ అనే నేటి మనకు అవగాహన ఉన్నటువంటి ఆ అవగాహన, ఆ పద్ధతి పవిత్ర గ్రంథంలో ఎక్కడ కూడా పారదర్శకమైనటువంటి అర్థాన్ని ఇవ్వలేదు. పాత నిబంధన గ్రంథంలో ఇటు భావాన్ని స్ఫూర్తింపచేసేటువంటిది 2 అర్థాలు మనము అవగాహన చేసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథం దయచేసి ఆదికాండంలో యోసేపును ప్రత్యేకించబడినప్పుడు వాడబడినటువంటి పదం ఆర్డైన్ అన్న పదం ఇంగ్లీష్లో వాడినారు, కానీ ఒరిజినల్ హీబ్రూ భాషలో దాని భావం ఏంటనంటే బీయింగ్ సెట్ అపార్ట్ బై గాడ్. బీయింగ్ సెట్ అపార్ట్ బై గాడ్. 2వ దఫా ఈ పదం వాడినప్పుడు ఎవరికి ఆపాదించినారు ఈ భావముతో కూడినటువంటి పదము అనంటే, సౌలును దేవుడు నియమించినప్పుడు ఈ పదాన్ని వాడబడ్డది. తర్వాత దావీదును నియమించినప్పుడు ఈ పదాన్ని వాడబడ్డది. పాత నిబంధన గ్రంథంలో ఈ పదానికి, ఈ అర్థానికి చాలా సందర్భాలలో ఒకరి శిరస్సుపై హస్త నిక్షేపణము చేయడం ఆర్డినేషన్గా భావించినారు. మోషే తన బాధ్యతను, తన బరువును యెహోషువకు అప్పగించినప్పుడు తన యొక్క దక్షిణ హస్తాన్ని
యెహోషువ యొక్క శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసి అభిషేకానికి సూచికగా ఇట్టి పదాన్ని ఆ